ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, పుట్టలో నాగమ్మ నీకోసంగా నీతో ఏదో చెప్పాలి అని బుసలు కొడుతుంది. నీ తండ్రిని నమ్మి నీ తండ్రిపై నమ్మకంతో ఇది నువ్వు వినే తీరాలి తల్లి. ఇక ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకు, నిర్లక్ష్యమా అస్సలు చేయకు. నీ బాబాని నమ్మి ఇప్పుడే ఇది వినమ్మా. నీ జీవితం ఖచ్చితంగా మారుస్తుంది, నేను మారుస్తాను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, అసలు పుట్టలో నాగమ్మ మన కోసంగా ఏం చెప్పాలనుకుంటున్నారో, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు తల్లి, నీ కోసంగా పుట్టలో నాగమ్మ బుసలు కొడుతూ వస్తుంది. ఇవాళ నీతో ఒక రహస్యం చెప్పాలి, కాబట్టి అస్సలు వదులుకోవద్దమ్మా. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇది నువ్వు వినగలవు, ఉపయోగించుకోగలవు. ఏమాత్రం నువ్వు పాపం చేసి ఉన్నా, కర్మలు చేసి ఉన్నా, దోషాలు ఉన్నా, దురదృష్టవంతులైనా అస్సలు ఇది వినలేవు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా విను. నీకు చాలా అదృష్టం ఉంది కాబట్టి ఇది వింటున్నావు తల్లి. బిడ్డా, ఇలా చూడు, నీకు కార్యసిద్ధి యోగం పట్టింది. కానీ ఆ యోగం నీకు ప్రతిదీ కూడా, ప్రతి కార్యం కూడా, ప్రతి పని కూడా అది విజయం వైపు సిద్ధించాలి కదా. అందుకే నీ బాబా చెప్పేది విను. ఎంతో అదృష్టం చేసి ఉంటే కానీ, పూర్వజన్మ పుణ్యం ఉంటే కానీ ఇది వినలేవమ్మా. నువ్వు తప్పకుండా ఇది విని తీరాల్సిన విషయమే. ఇది ఎవరి కంట అయితే పడుతుందో, ఎవరైతే ఇక్కడ ఈ పుట్టలో నాగమ్మని తాకుతారో వాళ్ళకి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది. మరి ఈ సమయంలో ఏం చేయాలి బాబా అని నువ్వు అడుగుతున్నావా? చెబుతాను విను. నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టం, ప్రతి కోరిక, నీ కల, బాధ, కన్నీరు, దరిద్రం అన్నీ కూడా తొలగిపోయాయి. నీ జీవితం సుఖమయమవుతుంది. ఇది నేను చెప్పట్లేదమ్మా, నువ్వు తాకావు కదా, పుట్టలోని నాగమ్మ తల్లే చెబుతుంది. నీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోయాయి. అమ్మ చెప్పింది అంటే ఇది అక్షర సత్యమే. ఇక నిర్లక్ష్యం చేయకుండా ఈ విలువైన సమయాన్ని ఉపయోగించుకో. ఇక్కడ ఏదైనా సరే నీ వశం అవ్వాలి అంటే నువ్వు కాస్త కష్టపడాలి. ఇలాంటి సమయం మళ్ళీ మళ్ళీ రాదు కదా. కొన్ని సమయాలు నీకు అదృష్టాన్ని చేకూరుస్తాయి. కాబట్టి బిడ్డా, నీకు బుద్ధి పట్టినప్పుడు ఎవరైతే అదృష్టవంతులు, పుణ్యాత్ములు కనిపిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ సందేశం. ఇది ఇప్పుడు నీ కంటపడింది. నీ జీవితాన్ని చక్కదిద్దుకునే ఒక ఉపాయం. జీవితంలో వెలుగును, సంతోషాలను, ఐశ్వర్యాలను నింపేసుకోవాలి. మరి వింటావు కదా? నీ సాయి మాట వింటావు కదా? నాగమ్మ మాట పెడచెవిన పెట్టకుండా నీ జీవితాన్ని చక్కదిద్దుకుంటావు కదా? ఈరోజు నీకు ఒక మంచి విషయం అనేది చెప్పబోతున్నానమ్మా. ఇక నీకు శుభ గడియలు ప్రారంభమయ్యాయి, శుభ సమయం ఆరంభమైంది. ఎందుకంటే ఎన్నో సమయాల్లో ఎన్నో పూజలు చేస్తూ ఉంటావు, అవునా? కాబట్టి ఈ సమయాల్లో కొన్ని సమయాలు అదృష్టాన్ని నీకు చేకూరుస్తున్నాయి. బుసలగొట్టే నాగమ్మకి నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక పౌర్ణమి రోజున పుట్టలో పాలు పోసి ఈ చిన్న పరిహారం నీకు కొండంత ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు రోజు నా దగ్గర చేసే పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు ఏది చేసినా కూడా అందుకైన ఫలితం నీకు దొరుకుతుంది. బిడ్డా, రాబోయే ఈ పౌర్ణమికి ఖచ్చితంగా నువ్వు పుట్టలో పాలు పోయమ్మా. లేదా నీకు దగ్గరలో ఉన్న గుడిలో నాగులకు పాలు పోయి ఆ నాగమ్మ తల్లి శాంతించి నీ యొక్క చెడు అంతా కూడా తొలగించేసి, దోషాలన్నీ కూడా చెరిపేసి చిటికెలో నీ కోరికలన్నీ తీరుస్తారు. అమ్మ ఖచ్చితంగా నీకు అండగా ఉంటుంది.
బిడ్డా, నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టే ఇది నీ కంట పడింది. ఇది నీ దాకా వచ్చింది. నాగమ్మ సందేశం నీ వరకు చేరిందమ్మా. మరి ఎందుకు నాగమ్మ నీకోసం ఇలా వచ్చి చెబుతుంది? ఎందుకు నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటుంది? కల్లా కపటం లేని మనిషికి, నిస్వార్థమైన మనిషివి ఎవ్వరికీ కూడా కీడు చేయాలని, హాని తలపెట్టాలని కలలో కూడా అనుకోవు నువ్వు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అవి నీలోనే నువ్వు దిగమింగుకుంటావు తప్పితే ఒకరిని ఇబ్బంది పెట్టవు. నీలో నువ్వే దాచేసుకుంటావు. నీలో నువ్వే కుమిలిపోతావు, బాధపడతావు. ఎవ్వరిని కూడా ఏమీ అడగవు, ఎవ్వరికీ హాని చేయవు కూడా. తీరని కోరికలు ఎన్నో, తీరని కలలు ఎన్నో, తీరని కష్టాలు, తీరని బాధలు ఇలా నీలో ఎన్నో నిండిపోయి ఉన్నాయి. వాటితోనే కాలం గడుపుతున్నావు, వాటిలోనే మునిగి తేలుతూ ఉన్నావు. కాలమంతా, రోజంతా, సమయమంతా, జీవితమంతా వాటితోనే జీవిస్తున్నావు. అందుకే ఎవరికైనా కూడా నీలాంటి వాళ్ళను చూస్తే మనసు కరిగిపోతుంది. ఇలాంటి బిడ్డకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, కోరికలు తీరకుండా ఉండడం అంటూ ఎవరికైనా కూడా మనసుకి బాధ అనిపిస్తుంది కదా. అలానే ఈ నాగమ్మ తల్లికి అనిపించింది. ఈరోజు నీకోసం ఈ అదృష్టమైన సమయం, అద్భుతమైన గడియలు నీకోసంగా తీసుకొచ్చింది. ఎన్నోసార్లు నువ్వు అడిగావు కదా, కన్నీళ్లతో ప్రార్థించావు కదా, బాబా ఇంకా ఎప్పుడు నా కోరికలు తీరుస్తావు, నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి, నా కలలు కలలుగానే ఉండిపోతాయా, నా జీవితం అనేది నేను అనుకున్నట్లు జరగదా, సాధించలేనా, దేనికి పనికిరానా, ఏమీ సాధించలేని వెర్రివాళ్ళ నరులతో నేను ఎదగలేనా, నా జీవితం ఇలానే బాధలో ఉండిపోతుందా, ఇలా మగ్గాల్సిందేనా అని కన్నీళ్లతో నా దగ్గరకు వచ్చావు కదా. అసలు నా జీవితంలోకి వెలుగులనేవే నింపవా బాబా అంటూ ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించావు, నిలదీశావు, నిష్ఠూరంగా మాట్లాడావు, నిందించావు. అవును కదా. ప్రతి ఒక్కటి కూడా నీ బాబాకి గుర్తుందమ్మా. ఎప్పుడూ కూడా నీ కోరికలు తీరాలి అని కోరుకునేవారిని నేను మొక్కుకునేదాన్ని. నీ యొక్క ఇష్టదైవం, నీ కులదైవం, నీ సాయిని, నాగమ్మ తల్లిని అందరినీ వేడుకుంటూనే ఉన్నావు. కానీ ఎప్పుడు వేడుకుంటున్నావు, ఎప్పుడూ కోరుకుంటున్నావు, ఎప్పుడు పడితే, ఏ సమయంలో పడితే ఆ సమయంలో చేస్తే అన్నీ జరగవు కదమ్మా. ఒక్కొక్క పనికి ఒక్కో సమయం, సందర్భం అనేది ఉంటుంది. ఆ సమయాల్లో, అలాంటి సందర్భాల్లో, ఆ కార్యసిద్ధి సమయాల్లోనే నీ కోరిక కోరినా, ఏదైనా పని మొదలుపెట్టినా క్షణాల్లో నీకు విజయం వచ్చేస్తుంది. ఆ క్షణాల్లో పని జరిగిపోతుంది. నువ్వు సంవత్సరాల కొద్దీ కూడా పూజలు, వ్రతాలు, నోములు చేసి ఉపవాసాలు ఉన్న ఫలితం లేని వాటికి కార్యసిద్ధి సమయాల్లో, మంచి రోజుల్లో ఏ పని చేసినా నీకు సిద్ధి యోగం కలిగిస్తుంది. నువ్వు కోరుకునే పనులు మంచిగా సక్సెస్ అవ్వాలన్నా, మంచిగా విజయం సాధించాలి అన్నా, చిటికెలో జరిగిపోవాలన్నా, నీ కోరికలు తీరాలన్నా నేను చెప్పినట్లుగా పౌర్ణమికి ఖచ్చితంగా చెయ్యి. నాగమ్మ పుట్టలో పాలు పొయ్యి. పాలు పోసి మనస్ఫూర్తిగా అమ్మను వేడుకో. నీ చెడునంతా కూడా తొలగించమను. ఏదైనా దోషాలు ఉంటే తొలగించమని వేడుకో. ఎన్నో కోరికలు కోరావు, ముడుపులు కట్టావు, అయినా కూడా నా కోరిక తీరలేదే అని ఒక్క సమయంలో, ఈ ఒక్క రోజున, ఒక్క తిథిన నువ్వు ఇలా చేస్తే నీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి. నీకు నువ్వే ఆశ్చర్యపడేలా, నోటి మీద వేలు వేసుకునేలా ఒక అద్భుతమైన సమయాన్ని, అమృత గడియలు, శుభ గడియలు, అలానే సిద్ధి యోగం తీసుకొచ్చే నాగమ్మ తల్లి నిజంగా నీకు పుట్టలో నుంచే ఆశీర్వాదం అందిస్తుంది. ఎంతో పుణ్యం చేసి ఉండాలి, అదృష్టం చేసి ఉండాలి. అలాంటిది నీ కంట పడింది అంటే అదే పెద్దది, నీ జీవితంలో వరం. బిడ్డా, ఇలా నీ కంట పడ్డమే కాకుండా నీ జీవితాన్ని బాగు చేయడానికి ఈ కార్యసిద్ధి తిథి నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శుభ గడియలు ఒకటి ఉంటుంది కదా, ఆ గడియల్లో అంతా నీకు మంచే జరుగుతుంది.
ప్రతి ఒక్క కోరిక తీరుతుంది. నీ దరిద్రం తొలగిపోతుంది. కన్నీళ్లు దూరమవుతాయి. నీకు ఆవరించి ఉన్న చెడు శక్తులన్నీ మాయమవుతాయి. నీకు రావలసిన డబ్బు అందుతుంది. నీకు రావలసిన అప్పులు తీరుతాయి. నీ బిడ్డలకు పెళ్లిళ్ళు జరుగుతాయి. నీ పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. విదేశాలకు వెళ్లే యోగం కనపడుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. సొంత వాహనం కొనే యోగం కలుగుతుంది. ఇల్లంతా కూడా బంగారంతో నింపేసుకుంటావు. బీరువా నిండా డబ్బులు కట్టలు కట్టలుగా నింపుకుంటావు. నీ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది. ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆనందాలతో తొలతూగుతారు. సమృద్ధిగా నీ ఇల్లు కొలువై ఉంటుంది. అంతకన్నా ఇంకొక అదృష్టం నీకు ఉండదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజున నువ్వు తప్పకుండా నాగమ్మకు పాలు పోసి దండం పెట్టుకు. మనస్ఫూర్తిగా నీ ప్రార్థన అమ్మ దగ్గర పెట్టు. ఖచ్చితంగా నువ్వు ఊపిరి పీల్చుకుని నీకు జీవితంలో ప్రశాంతత అనేది కలుగుతుంది. నీకు జరగవు అన్నవి కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఇక నీ జీవితం నుంచి దరిద్రం వెళ్ళిపోయి కష్టాలు తొలగిపోయి అదృష్టం పడుతుంది. నీ కన్నీళ్లు దూరం అవ్వాలని కోరుకుంటున్నావు కదా. నీకున్న చెడు వెళ్ళిపోతే నీ దురదృష్టమంతా దూరం అవుతుంది. అనారోగ్యం వదిలి ఆరోగ్యంగా ఉంటావు. మానసిక ఒత్తిడి పోయి ప్రశాంతంగా ఉంటావు. అప్పులు తీరిపోయి హాయిగా ప్రశాంతంగా జీవిస్తావు. ఇలా నీకున్న గొడవలన్నీ కూడా దూరం అవుతాయి. జీవితంలో ఏం గొడవలు ఉండకూడదు అని ఇలా నువ్వు అనుకుని నీ జీవితం నుంచి తరిమి కొట్టాలి అంటే నాగమ్మ తల్లిని వేడుకో. నువ్వు నీ జీవితంలోకి ఏవైనా రావాలి అనుకుంటే ఇలా అన్నీ కూడా నీ జీవితంలోకి వచ్చి నిన్ను సంతోషపెడతాయి. నీకు సంతోషం అనేది శాశ్వతంగా నిరంతరం అవుతుంది. నీ బాబాని తలుచుకొని నీ కష్టమంతా చెప్పుకున్నావు కదా. నీ కష్టం తీరే ఉపాయం ఇదే. ఒక్కసారి ప్రయత్నించు. నీ కష్టం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తొలగిపోతుంది. నీ కోరిక ఏదైతే ఉందో అది తీరాలని అనుకో. నీ కల ఏదైతే ఉందో అది నెరవేరాలని ప్రార్థించు. ఇవన్నీ కూడా కొన్ని సమయాల్లో తప్పకుండా నీవు ప్రార్థనలు పెట్టినప్పుడు ఆ తిథి ప్రభావం వల్ల నీకు అన్నీ మంచే జరుగుతుంది. అందుకే నేను ఈరోజు నీ ముందుకు వచ్చి ఈ అద్భుతమైన వాక్కుని అందించాను. నీ సాయి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. అలానే నాగమ్మ ఆశీస్సులు కూడా ఉంటాయి. నీ కష్టాలు తీరిపోయాయి. నీ తండ్రి నీకు తోడు ఉండగా ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ ఇంట్లో ఆనందాలు నింపుతాను. నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, నీ బిడ్డల్ని అందరినీ కూడా నీ బాబా పుట్టలో నాగమ్మ చల్లగా చూడడమే కాకుండా ఆశీర్వాదాలు నీకు అందించి దోషాలని తొలగిస్తాను. నువ్వు తెలుసో తెలియకో కొన్ని నాగదోషాలు, సర్పదోషాలు ఉన్నా పౌర్ణమి రోజు పాలు పోసిన వెంటనే నీకు అవి తొలగిపోతాయి. ఒక్కసారి వెళ్ళు. 3 ప్రదక్షిణలు పుట్టకు చేసి పాలు పోసి దండం పెట్టుకొనిరా. ఎలాంటి ప్రమాదం కూడా నీ వంశానికి నీకు ఉండదు. నీకు ఎలాంటి కష్టము రాకుండా రక్షణ కవచంలా నీ బాబా ఉంటారు కదా. నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా జరిగే తీరుతాయి. నమ్మకంతో ఉండు. నీ బాబా అన్నీ కూడా జరిపించేస్తారు. అలా జరిపించేలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా. ఇక నువ్వు భయపడకు, బాధపడకు. ఎలాంటి గాలి, ఎలాంటి ధూళి ఏది కూడా నిన్ను సోకదు. తాకనివ్వకుండా నీ బాబాని నేను చేస్తాను కదా. ఇక సంతోషంగా ముందుకు వెళ్ళు. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదమ్మా. భయపడకు, బాధపడకు, ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.